అందరూ మాట్లాడుకుంటారు ఈ సినిమా గురించి. చాలామంది చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మొదలవుతాయి ఈ సినిమా తర్వాత. సో అనుపమ గారు, అంటే ఒక హీరోతో పక్కన హీరోయిన్గా చేసినప్పుడు ఆ సినిమా సక్సెస్ దీంట్లో పెద్ద బర్డెన్ మనకు ఉండదు. సో సోలోగా మనం సినిమాను మోస్తున్నప్పుడు ఆ బర్డెన్ అంతా మన మీద ఉంటుంది. సో ఇప్పుడు మీరు హీరోలతో చేసినప్పుడు, ఇప్పుడు సోలో హీరోయిన్గా చేస్తున్నప్పుడు, మీరు లీడ్గా వస్తున్నప్పుడు ఏది కంఫర్ట్ అనిపించింది? అయ్యో అండి, అదే కంఫర్టబుల్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కార్లో ఎంత టెన్షన్ ఉండింది తెలుసా. అది ఏమీ లేదు, ఓ నా లిప్స్టిక్ ఈ కలర్ బాగుందా, లేకపోతే నా ఫౌండేషన్ ఈరోజు బాగుందా, అదే నా టెన్షన్. ఇక్కడ వచ్చినప్పుడు మన సినిమే కదా, ఫైనల్ ఇది పెద్ద స్క్రీన్లో చూడాలి, వాట్ ఇఫ్ నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పలేకపోతే ఎలా ఉంటుంది, చాలా టెన్షన్ ఉందండి. అసలు మామూలు విషయం కాదు. ప్రతి హీరోకి, ప్రతి టీంకి సల్యూట్. చాలా పెద్ద టెన్షన్. సో అంటే ఏం నేర్చుకున్నారండి ఈ పరదా సినిమా నుంచి యాజ్ ఎ ఉమెన్గా మీరు? ఉమెన్గా? ఎస్, ఉమెన్గా అంటే నేను అది ఆ అమ్మాయి క్యారెక్టర్ వేరు, నా క్యారెక్టర్ వేరు. దర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, నాట్ జస్ట్ మై క్యారెక్టర్. ఇప్పుడు సంగీత మ్యామ్ చేసిన క్యారెక్టర్ కావచ్చు, దర్శన చేసిన క్యారెక్టర్ కావచ్చు, ఎవ్రీ వన్ హ్యాస్ లైక్ అ నైస్ క్యారెక్టర్ ఆర్క్ ఇన్ ద ఫిల్మ్. సో ఈ ఇట్స్ లైక్ ఆయన చెప్పినట్టు ఈ సినిమా రిలీజ్ అయ్యాక దెర్ ఇస్ గోనా బి అ డిస్కషన్ అబౌట్ ద ఫిల్మ్. అది మీరు అనుకున్నట్టు కాంట్రవర్సీ డిస్కషన్ కాదు మేము చెప్తున్నాము. ఇట్స్ లైక్ అ హెల్దీ డిస్కషన్. ఈ సినిమాలోనే ఒక సీన్ ఉంది వేర్ వీల్ బి సిట్టింగ్ అరౌండ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ సంథింగ్. దానిలోనే అది కరెక్ట్ కదా, ఇది కూడా కరెక్ట్ కదా, అది కూడా కరెక్ట్ కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిస్కషన్. అది ఒక హెల్దీ డిబేట్లా ఉంటుంది. సో అలాంటి చాలా పర్స్పెక్టివ్ సినిమాలో ఉన్నది. అది నాకు సడన్గా ఓ కరెక్టే కదా అన్న ఫీల్ వచ్చింది. అవి ఏమని మేము చెప్పలేము ఇప్పుడు. నేను ఎందుకు అడిగానంటే, మీరు ఒక 100% లిటరేట్ ఉన్న ఏరియా నుంచి వచ్చారు కదా, కేరళ నుంచి. సో అలా చూసినప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఇండియా మీకు ఎలా అనిపించింది? సో దానికోసం నేను అడిగింది. అంటే మీరు వెళ్ళి నార్త్ సైడ్ అదంతా రెస్ట్ ఆఫ్ ద ఇండియా గురించి ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చాలా మంచి విషయం. సో అదేంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద ట్రిగ్నోమెట్రీ దట్ దే టీచ్ ఇన్ ద స్కూల్. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని చేంజెస్ రావాలి. బేసిక్ స్టఫ్. ఇప్పుడు స్విమ్మింగ్ అన్నది బేసిక్గా అందరికీ తెలియాల్సిన విషయం కదా. అది ఒక లైఫ్ స్కిల్ కదా. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి లైఫ్ స్కిల్స్ కూడా యాడ్ చేయాలన్నది నేను కోరుకుంటాను. మొన్న కూడా ఏదో చూసి ఐ వాస్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. అది ఇప్పుడు అమ్మాయిలకి అయితే సెల్ఫ్ డిఫెన్స్ ఎంత మంచి విషయం. స్కూల్లో ఒక వీక్లీ వన్స్ ఒక పీరియడ్ చాలు చేస్తే బాగుంటుంది కదా. సో అది నార్త్ ఇండియా మాత్రం కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా చేంజెస్ రావాలి అని కోరుకుంటున్నాను నేను. హాయ్ ప్రవీణ్ గారు, దిస్ ఈస్ ప్రజావాణి అండి. సార్, ఇప్పుడు టీజర్ అది చూసినప్పుడు ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ విలేజ్